కంచే చేను వేస్తే కాపలా ఉండాల్సిన వాడే కన్నం వేస్తే ఏం జరుగుతుంది? ఇల్లు మొత్తం గుల్లవుతుంది. సరిగ్గా అక్కడ కూడా ఇది జరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక కంపెనీలోని సెక్యూరిటీ గార్డ్ ఏకంగా సొంత కంపెనీలోనే కన్నం వేశాడు. లక్షల రూపాయలు విలువ చేసే కాపర్ను దొంగిలించి అమ్మేసుకున్నాడు. ఇక్కడ చూడండి, ఈ ముసుగు వీరులే కాపర్ దొంగలు. ఇందులో బాలాపూర్ మండలం మామిడిపల్లికి చెందిన ఆదిల శ్రీకాంత్ ఉన్నాడు. అతను హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని జిఎంఆర్ ఎరీనాలో ఉన్న బిమార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. ఆ కంపెనీ ఎయిర్పోర్ట్లో కాపర్ పవర్ కేబుల్ స్టోరేజ్ నిర్వహిస్తోంది. అయితే సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న శ్రీకాంత్ పవర్ కేబుల్స్ను జాగ్రత్తగా కాపలా కాయాలి. కానీ అతడి బుద్ధి గడ్డి తింది. తనతో పాటు ఉప్పుగూడ శివాజీనగర్కు చెందిన కేతావత్ బాషా, ముషీరాబాద్ భోలక్పూర్కు చెందిన అబ్దుల్ వాహిద్, బాలాపూర్ మండలం మామిడిపల్లికి చెందిన మహమ్మద్ ఖాదర్ ఖాన్, మహమ్మద్ హుసేన్, ఖుర్షీద్ హుసేన్, అలీ అనే 7గురితో కలిసి ముఠాగా ఏర్పడ్డాడు. వీరంతా కొద్దిగా కాపర్ కేబుల్స్ దొంగిలించి అమ్ముకుంటే ఎవరికీ అనుమానం రాదని అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే దొంగతాళం చెవులు తయారు చేయించి అందులోంచి కొద్దిగా కాపర్ తీసి అమ్ముకున్నారు. ప్రధాన నిందితుడు శ్రీకాంత్ స్టోరేజ్కు సంబంధించిన నకిలీ తాళం చెవిని తయారు చేశాడు. ఈ ముఠా సభ్యులతో కలిసి ఎవరికీ అనుమానం రాకుండా తాళం తెరిచి కాపర్ పవర్ కంట్రోల్ కేబుల్ చోరీ చేశారు. అనంతరం దాన్ని ముక్కలుగా చేసి వివిధ ప్రాంతాల్లోని పాత ఇనుప సామాగ్రి దుకాణాల్లో అమ్మేశారు. అయితే స్టోరేజీలో నవంబర్ 17 నుంచి 27వ తేదీ మధ్య పవర్ కేబుల్ దొంగతనం జరిగిందని సంస్థ గుర్తించింది. అంతర్గత రహస్య విచారణ చేపట్టిన సంస్థ యాజమాన్యం సెక్యూరిటీ గార్డ్ శ్రీకాంత్ కొంతమందితో కలిసి దొంగతనం చేసినట్లుగా నిర్ధారణకు వచ్చింది. తమ సంస్థలో దొంగతనం జరిగిందని, దానికి సెక్యూరిటీ గార్డ్ శ్రీకాంత్ పైనే అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసింది. విచారణలో భాగంగా శ్రీకాంత్తో పాటు మరో 3గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. అమ్మిన కేబుల్ విలువను వెలకట్టి 20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 4 నిందితులు శ్రీకాంత్, కేతావత్ బాషా, అబ్దుల్ వహీద్, మహమ్మద్ ఖాదర్ ఖాన్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మిగతా 3 నిందితులు పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితుడు శ్రీకాంత్ గతంలోనూ చోరీకి పాల్పడినట్లుగా గుర్తించారు. టోటల్ గా మనకి నవంబర్ 18th రోజు అఫెన్స్ చేసిరని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతుంది జరిగింది. ఈ టోటల్ ఈ పవర్ కేబుల్స్ దాన్ని ఏం చేసి దాన్ని ముక్కలుగా చేసి దాన్ని స్క్రాప్ లో అమ్మేసుకుంటాం జరిగింది. అమ్మేసుకున్న తర్వాత దాన్ని ఆ స్క్రాప్ లో ఉన్నది రికవర్ చేయలేకపోయినాము. దాంట్లో ఉన్న వాళ్ళు రికవర్ చేసిన అమౌంట్ వర్త్ ఆఫ్ 20 lakhs మనం రికవర్ చేస్తాం జరిగింది. ఈ రోజు టోటల్ గా ఒక 4గురిని మనం జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది. ఇంకో 3 అబ్స్కాండింగ్ ఉన్నారు, వాళ్ళని కూడా త్వరలో పట్టుకుని జ్యుడిషియల్ కస్టడీకి పంపుతాం. సంస్థకు భద్రత కల్పించాల్సిన వాళ్లే దొంగతనానికి పాల్పడడంతో ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.